ఆరు ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు. ఆయన యొక్క మంత్రం అసలు ప్రధానమైన కారణం ఏమి అంటే ఆయన షణ్ముఖుడు కావడమే. ఆయన తత్వమంతా ఆరు మీద ప్రకాశించి మొట్టమొదట అసలు మనుష్యుడై పుట్టడం, ముముక్షువు కావడం. మోక్షం అంటే ఏమిటి, నేను ఎలా మోక్షం పొందాలి అన్న తాపత్రయం ఏర్పడడం, మహాపురుష సంశ్రయ. శాస్త్రాన్ని పరిశీలించడం కానీ నేను ఎలా సత్కర్మానుష్ఠానం చెయ్యాలి అన్న దాని గురించి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. మనం జాగ్రత్తగా గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో అంతా కూడా ఆరు అంకెకి చాలా ప్రాధాన్యత కలిగి కనపడుతుంది. అందులో షష్ఠి ఆయనకి సంబంధించినటువంటి పూజలు. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే అటువంటి గొప్ప రోజునే కదూ మనం కూడా సభ చేసుకుంటున్నది. ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ. ఆరు ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు. ఆయన యొక్క మంత్రం షడక్షరి. ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం, ఈ ఆరు అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం, రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షం ఏమిటి? అప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? మనం ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ప్రతిరోజు ఇంతమంది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన చేస్తారు. సుబ్రహ్మణ్యానుగ్రహం పొందాలి అని ప్రతివారు కోరుకోవడానికి, సుబ్రహ్మణ్యుణ్ణి ఉపాసన చేయడానికి అసలు ప్రధానమైన కారణం ఏమి అంటే ఆయన షణ్ముఖుడు కావడమే. ఆయన తత్వమంతా ఆరు మీద ప్రకాశించడమే. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇక్కడికి తీసుకొచ్చినవి కానీ, ఇక్కడికి సంపాదించినవి కానీ, ఇక్కడ పొందినవి కావి, ఇవేవి కూడా అతను తరించడానికి మార్గాలు కావు. ఇక్కడ ఏది పొందానని అనుకుంటున్నాడో ఇవన్నీ కూడా చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసినప్పుడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఒక్క మనుష్య జన్మకి మాత్రమే మిగిలిన జన్మల కన్నా కూడా ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉన్నది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ అంటారు కదా మహానుభావుడు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. ఆ మొట్టమొదట అసలు మనుష్యుడై పుట్టడం, ముముక్షువు కావడం. మోక్షం అంటే ఏమిటి, నేను ఎలా మోక్షం పొందాలి అన్న తాపత్రయం ఏర్పడడం, మహాపురుష సంశ్రయ, మహాపురుషుణ్ణి ఆశ్రయించగలగడం. ఈ మూడు లభించడం ఏ జన్మలో లభిస్తుంది? ఒక్క మనుష్య జన్మలోనే. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ యందు వినా ఏ ఇతర జన్మ యందు కూడా గురువుగారిని ఆశ్రయించడం కానీ, శాస్త్రాన్ని పరిశీలించడం కానీ, నేను ఎలా సత్కర్మానుష్ఠానం చెయ్యాలి అన్న దాని గురించి ఆలోచించడం కానీ సాధ్యం కాదు. శ్రద్ధ ఏర్పడడం అన్నమాట మనుష్యునికి ఒక్కడికే అన్వయం. శ్రద్ధ అన్న మాటకు అర్థం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుని వెళ్ళడం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే
ఇది చెయ్యాలి అని చెప్పవలసి వస్తే దానికి ప్రమాణము శాస్త్రం ఒక్కటే. మనుష్యుల యొక్క బుద్ధి ప్రమాణమైతే నేను చెయ్యమంటాను, ఇంకోటి చెయ్యొద్దంటాడు. నాకు నచ్చినవాడు చెప్తే చేయడం, నాకు నచ్చనివాడు చెప్తే మానేయడం కాదు. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని చేసినదేదో అది మాత్రమే శాస్త్రవిహితమైన కర్మ. అందుకే శ్రద్ధ ఏర్పడుట అన్న మాటకు అర్థం ఏమిటి? శాస్త్రం చెప్పినదేదో, గురువుగారు చెప్పినదేదో అవి తిరుగులేనివి, అవి సత్యములు అన్న బుద్ధి బాగా లోపల బలపడిందనుకోండి, దానిని శ్రద్ధ అని పిలుస్తారు. శంకర భగవత్పాదులే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కడితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రం చెప్పినదేదో దాన్ని ప్రమాణంగా తీసుకుని మనిషి ప్రవర్తించాలి. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరులు. నీ దగ్గర వాదన పటిమ ఉండవచ్చు, జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. సరస్వతీ కటాక్షం ఉండొచ్చు, కానీ అది నువ్వనుకున్నవన్నీ నిజాలని వాదించడానికి పనికి రాకూడదు. శాస్త్ర విరుద్ధమైన విషయాల్ని, శాస్త్రము చేత అంగీకరింపబడిన విషయాలని ప్రజలని నమ్మించడానికి పనికి రాకూడదు. నీకున్న సరస్వతీ కటాక్షం దేనికి పనికి రావాలి అంటే శాస్త్రము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి. శాస్త్రవిహితమైనటువంటి కర్మ జరిగేటట్టుగా చూడడానికి పనికి రావాలి. అది శ్రద్ధ. శాస్త్రమునందు గురువునందు తిరుగులేని భక్తి కలిగిన వాడెవడున్నాడో వాడు శ్రద్ధావంతుడు. అటువంటి శ్రద్ధావంతుడికి లభించనివి ఏవి ఉండవు. ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే జారిపోవడానికి అవకాశం ఉన్నటువంటివేవో వాటిని పరిశీలించగలిగినటువంటి లక్షణము ఉంటుంది తప్ప ఏ ఇతర జన్మయందు కూడా వాటిని పరిశీలించగలిగిన లక్షణం ఉండదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కదా. అసలు మనిషి పాడైపోయేటటువంటివి ఏవి అంటే అరిషడ్వర్గములే. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. వీటికి ఉన్న గొప్ప చమత్కారం ఏమిటంటే వీటిని ఎవ్వరూ కూడా తమంత తాముగా పట్టుకున్నవి కావు. నేను పట్టుకున్నానండి అనడానికి నేను ప్రత్యేకంగా దానికోసం సాధన చేసి కామాన్ని పట్టుకోను. సాధన చేసి కోపంగా ఎలా ఉండాలండి, కోపం ఎంత తొందరగా తెచ్చుకోవచ్చండి అని ఎవడూ సాధన చేసి కోపం నేర్చుకోడు. దానికి సాధన లేకపోయినా ఎవ్వరి దగ్గర ప్రవచనం వినవలసిన అవసరం లేకుండా, ఏ పుస్తకం చదువుకోవలసిన అవసరం లేకుండా ఇవి తాము వచ్చి మనని పట్టుకుంటాయి. ఈ 6 గుణాలు, ఈ 6 గుణాలు మనని పట్టుకోవడమే భ్రష్టులవ్వడానికి కారణమైపోతుంది. లోభం ఎవరు నేర్పాలండి? చిన్న పిల్లవాడికి కొద్దిగా ఒక వయసు వచ్చింది అనుకోండి, వాడు 10 మంది పిల్లలతో ఆడుకుంటున్నవాడు ఒక్కడే వెళ్ళి, నేను ప్రత్యక్షంగా చూసా ఒకసారి, 10 మంది పిల్లలతో ఏదో దాక్కునే ఆట ఆడుకుంటున్నాడు ఓ పిల్లాడు. వాడు దాక్కున్నట్టుగా ఒక మంచం కింద దూరి ఏదో మధుర పదార్థం తినేస్తున్నాడు. అస్తమానం అక్కడే దాక్కుంటున్నాడు వాడు. ఎందుకు అక్కడే దాక్కుంటున్నాడు వాడు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసి ఆ మంచం కిందకి చూస్తే వాడు అక్కడ దాక్కున్నట్టుగా దాక్కుని తింటున్నాడు. మళ్ళీ ఎవరో వాడిని పట్టుకున్నప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి అదే చేస్తున్నాడు. జరా అక్కడ పెట్టుకు తింటున్నావు ఎందుకంటే బయటకు వస్తే ఇంతమందికి పెట్టద్దా అన్నాడు. అంటే అది ఎవరు నేర్పాలా? దానికి తల్లి కూర్చోబెట్టి నేర్పాలా, తండ్రి కూర్చోబెట్టి నేర్పాలా? ఎవరు నేర్పక్కర్లేదు, లోభం వచ్చేస్తుంది. అజ్ఞానానికి ఎవరు నేర్పక్కర్లేదు. జ్ఞానం అంటే కష్టపడాలి, కానీ అజ్ఞానానికి బోధ ఏమిటంటే అదే వస్తుంది. అట్లాగే కామానికి బోధ ఏమిటి, క్రోధానికి బోధ ఏమిటి, అవే వచ్చి పట్టుకుంటాయి ఆసురీ గుణాలు. వీటిని పరిశీలించి నేర్చుకుని తెలుసుకుని జాగ్రత్తగా తప్పుకోగలిగితే దేవతా గుణములు లోపల నిలబడినట్టు. లేనప్పుడు రాక్షస గుణములే నిలబడతాయి. అందున కలియుగంలో ఉండేటటువంటి పెద్ద పరిమితి ఏమిటి అంటే కలిపురుషుడికి కాళ్ళు చేతులు రాక్షస స్వరూపం అట్లా ఏం ఉండవు. అందుకే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు కూడా రాక్షసుడిగా గుర్తుపట్టి సంహరించడానికి అవకాశం లేదు కలియుగంలో. ద్వాపర యుగంలో కూడా తగ్గిపోయింది నిజానికి. దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి రాక్షస శరీరాలు లేవు, కొంతవరకే రాక్షస శరీరాలు. కానీ కలియుగంలో రాక్షసుడు ఎక్కడుంటాడంటే మనుష్యుడి యొక్క మనస్సులో ఉంటాడు. వాడు ఎప్పుడు రాక్షసుడుగా మారిపోతాడో తెలీదు. అందుకే ఆయన కూడా
నీ పాపములను తీసేస్తాను, నీ బుద్ధి మార్చుకో అని చెప్పడానికి అంత ఓర్పుగా నిలబడ్డాడు. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను వరువరాదు కంజదలాక్ష అంటారు. అంతటి కరుణామూర్తి అయి నిలబడ్డాడు వెంకటేశ్వరుడు. మరి ఈ ఒక్కొక్క గుణం చాలు మనిషి భ్రష్టుడైపోవడానికి. కేవలం ఒక్క గుణం, ఈ ఆరిటిలో ఏదైనా ఒకటి గట్టిగా పట్టుకుందనుకోండి చాలు, జీవితం అంతా పాడైపోయినట్టే. ఒక కుండతో ఆవు పాలు తీసుకొచ్చిన ఒక్క ఉప్పకణిక అందులో పడింది అనుకోండి, పాలన్నీ విరిగిపోతాయి. ఒక్క గుణం శాస్త్ర పరిధిని అతిక్రమించిందనుకోండి, అది చాలు. ఎంత గొప్పవాడైనా, ఎంత అనుష్ఠానం చేసినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని నేర్చుకున్నా జారిపోవడానికి, పతనమైపోవడానికి ఆ ఒక్క గుణం చాలు. నిజానికి బాహ్యంలో ఉన్న రాక్షసుల్ని సంహరించడం, దేవసేనాపతి కావడం సుబ్రహ్మణ్యుడికి హేళ. కానీ నిజానికి ఆయన అనుగ్రహం బాగా కావలసింది, రాక్షసులు లోపల నుంచి తరిమి కొట్టబడవలసినది, దేవతాగుణములు లోపల నిలబడవలసినది ఎవరికి? మనకి నిలబడాలి. ఈ 6 గుణముల స్థానంలో 6 మంచి గుణములు ఏర్పడితే తప్ప. ఎందుకనంటే వాటిని సంహరించడం ఎలా కుదురుతుంది? కామాన్ని చంపేస్తారా? కామాన్ని చంపేయలేరు. రామాయణంలో సుందరకాండలో లంకలోకి ప్రవేశించేటప్పుడు లంకానగరాధిష్టాన దేవత ఒక రూపంతో ప్రత్యక్షమైంది హనుమకి. చంపేయలేరు, వశవర్తిని చేసుకోవాలంతే. ఇవి అంతే, ఈ గుణములంతే. ఈ గుణములు వ్యతిరేక లక్షణాన్ని పొందితే దేవతాగుణములు అవుతాయి. అవి పాడు చేసేసేటటువంటి లక్షణాలుగా ఎవరి ప్రబోధం లేకుండా తమంత తాము ఏర్పడి లోపల వృద్ధి చెందిపోయాయి అనుకోండి, అదొక్కటి చాలు భ్రష్టు పట్టించడానికి. కామము, కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామమని కాదు, కోరిక. కోరిక అన్నది హద్దు లేకుండా, ఇక మనసులో ఏర్పడినటువంటి ప్రతి సంకల్పము తీరాలి అన్న ఆర్తితో ఆలోచించడమే అలవాటైపోయింది అనుకోండి, ఒక స్థితిలో ఏమవుతుంది? అది తీర్చుకోవడమే ప్రధానమైపోతుంది. అప్పుడు ఎట్లా తీర్చుకుంటున్నారు అన్నదానితో సంబంధం లేదు. ఎట్లా తీర్చుకుంటున్నారు అన్నదానికి పెద్దపీట వేస్తే ధర్మానికి పెద్దపీట వేశాడని గుర్తు. తీర్చుకుంటున్నానా లేదా అన్నదే ప్రధానమైందనుకోండి, ధర్మంతో సంబంధం లేదు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు నిజంగా సీతమ్మని తెచ్చుకోవడమే ప్రయోజనమైతే సుందరకాండ, యుద్ధకాండ అక్కర్లేదు. కిష్కింధకాండలో ఆయన వాలితో సంధి చేసేసుకున్నాడు అనుకోండి, అయిపోయింది. వాలి చిటికి వేస్తే రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. ధర్మం తప్పిన వాడితో సంధి చేసుకుని నేను నా భార్యని తెచ్చుకోవడం కన్నా ధర్మమునందే నిలబడతాను. ధర్మాత్ముడైన సుగ్రీవుడితో సంధి చేసుకుని ఎంత కష్టపడైనా భార్యని తెచ్చుకుంటాను తప్ప ధర్మాన్ని అతిక్రమించనన్నాడు. అతిక్రమించను అన్నాడు కాబట్టి రామాయణం అంత గొప్ప కథ అయింది. ఇప్పటికీ మనందరం రామాయణం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం.